ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్ర నేతలు హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయాబాపై ఆర్మీ జరిపిన దాడుల్లో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోయారు. మాలిక్ తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ హతమయ్యాడు. ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయాబాపై ఆర్మీ జరిపిన దాడుల్లో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోయారు. మాలిక్ తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తం ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది? సమాచారం ఏమైనా ఉందా దీని మీద? ఎస్ రేవంతి, ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇండియన్ ఆర్మీ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేసింది. మొత్తంగా కూడా 100 మంది ఉగ్రవాదులను హతం చేసే విధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్లో ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మన దళాలు కూడా దాడి చేయడం జరిగింది. మొత్తంగా కూడా ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఎవరైతే లష్కరే తోయిబా, జైషీ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉగ్ర నేతలు హతమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వీరందరూ కూడా ఇటు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉగ్రదాడులకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేతలను మట్టుబెట్టే విధంగా గత కొన్ని రోజులుగా కూడా వారి స్థావరాలపైన ఇటు ఇండియన్ ఆర్మీ కానీ కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశాలు నిర్వహించి పక్కా సమాచారంతో ఉగ్ర స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ఒక్కసారి దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే వీరందరూ కూడా సామాన్య ప్రజలు, పాకిస్తాన్లో సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న చోట్ల వీరి క్యాంపులు ఉన్నాయి. అక్కడే వీరు ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయి. అక్కడ అనేక మంది యువతకు కానీ ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నటువంటి ట్రైనింగ్ క్యాంపుల పైన కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోని దాడి చేయడం జరిగింది. మొత్తంగా కూడా మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే కీలక ఉగ్రనేతలు ముర్కేడ్లో సంబంధించి మర్కజ్ తయాబా ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ దీంట్లో హతమయ్యాడు. మరో ఉగ్రనేత ముదాసిర్ కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఉగ్రదాడి 100 మంది టెర్రరిస్టులను ఉగ్రదాడి ఏదైతే ఉందో ఉగ్రవాదులు గతంలో దాడి చేసిన దాని ప్రకారము వారిపైన ప్రతీకారం తీర్చుకునే విధంగా 100 మంది టెర్రరిస్టులను భారత్ ఆర్మీ హతం చేయడం జరిగింది. వీరందరూ కూడా అక్కడ సామాన్య మానవులలో నివాసం ఉంటూ వారందరినీ కూడా ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తూ ఇటు భారత్తో పాటు అనేక దేశాలపైన ఉగ్రదాడులకు ఉసిగొల్పుతున్నట్టు కూడా భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ దాడి తర్వాత ఇంకా టెర్రరిస్టులకు సంబంధించి ముఖ్య నాయకులకు ఎవరెవరు ఈ దాడిలో మరణించారనే దానిపైన కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కానీ కేంద్రానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నది. మొత్తంగా కూడా 100 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్లేస్లో ఇప్పుడు విడుదల చేసినటువంటి ఇటు రాడార్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పాకిస్తాన్కు సంబంధించి మనం చూడొచ్చు. అక్కడే చుట్టుపక్కల అనేకమైనటువంటి మదర్సాలు ఉన్నాయి. ఆ మదర్సాల పక్కన క్యాంపులు నడుస్తున్నాయి. ఈ క్యాంపులలో కూడా ఎంతోమంది యువత శిక్షణ తీసుకుంటున్నారు. వన్స్ భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత అనేక మంది ఉగ్రవాదులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరుగులు తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఓవరాల్గా ముఖ్య నాయకులు అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రదాడులకు తెగబడుతూ అనేక దేశాలకు సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను చంపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉగ్రనేతలను భారత ఆర్మీ హతమార్చింది. దీంతో దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి మన దేశంలో కూడా అనేక సంబరాలు కూడా జరుగుతున్నాయి. ఉగ్రదాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి ఇటు అమెరికా కానీ ఇరాన్ ఇతర దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. మరికొన్ని దాడులు జరిగే అవకాశం కూడా ఉండడంతో ఇటు కేంద్రం కానీ భారత ఆర్మీ కానీ ఇటు బార్డర్ దగ్గర అనేకమైనటువంటి సైన్యం కూడా మోహరించడం జరిగింది. ఎప్పటికప్పుడు వారి కదలికలను వారు చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి దాడులు ఎవరెవరు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ఇటు పెహల్గాం ఘటన అంతకుముందు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఏ నేతలు ఈ దాడులకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కేంద్రం పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు అర్థమవుతుంది. ఒకసారి దాడికి సంబంధించి మనం చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సామాన్య పౌరులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలని టార్గెట్ చేసుకొని దాడి చేయడం జరిగింది. మొత్తంగా కూడా 18 కిలోమీటర్ ఎల్ఓసికి సంబంధించి 30 కిలోమీటర్ల దూరంలోనే అంటే భారత్కు కూడా అతి సమీపంలోనే కేవలం 100 కిలోమీటర్ల డిస్టెన్స్కి సంబంధించి కూడా
ఎల్ఓసికి ఈ ఉగ్రవాద శిబిరాలు అనేవి కొనసాగుతున్నాయి. వీరు అక్రమంగా ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇండియాలోకి చొరబడి అనేకమైనటువంటి ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో వీరిని హతం చేస్తే ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన అవుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ భావించి ఈరోజు అయితే ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉగ్ర నాయకులు ఉన్నారో వారిని హతమార్చింది. ఇక టార్గెట్కి సంబంధించి కూడా పాక్ రాడార్కి ఎక్కడ కూడా దొరకకుండా నేరుగా వారు ఎక్కడైతే స్థావరాలు ఉంటున్నారో వాటిపై దాడి చేసి వారిని మట్టుపెట్టడం జరిగింది. ఇంకా పలువురు కీలక ఉగ్రనేతలు కూడా ఈ దాడిలో హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే ప్రధానంగా ఇటు జైష్ ఈ మహమ్మద్ కావచ్చు, లష్కర్ ఎ తోయిబా సంబంధించినటువంటి ముఖ్య నేతలు హతమైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా కేంద్రం కానీ ఇటు ఇండియన్ ఆర్మీ మొత్తం బ్రీఫింగ్ చేస్తుంది. మొత్తం 9 ప్రాంతాలలో ఉగ్రస్థావరాలను మట్టుపెట్టడంతో ఎక్కడెక్కడ దాడి జరిగింది, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఇప్పటికైతే అందుతున్న సమాచారం ప్రకారం 100 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఇంకా క్యాంపులు ఉన్నాయి, పాకిస్తాన్ మరోపక్క మేము ఉగ్రవాదులకు స్థావరాలు ఇవ్వడం లేదు అంటూనే కూడా ఇప్పుడు మనం చూసాము 9 స్థావరాలు నేరుగా పాకిస్తాన్లోనే ఉన్నాయి. సామాన్య ప్రజల ఇళ్ల మధ్యలోనే ఉగ్రస్థావరాలు ఉన్నాయి. అంటే చూడవచ్చు ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో దానికి తగిన గుణపాఠం అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఉగ్రదాడులను ఏ దేశం కూడా బోదని కూడా స్ట్రాంగ్గా భారత్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా ప్రధాన నేతలను అయితే హతమార్చే విధంగానైతే భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగించింది. శ్రవంతి అయితే విజయ్ ఒకటి ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత సైన్యం 9 స్థావరాలపై దాడులు చేసినామని చెప్పినప్పటికీ పాక్ మాత్రం 5 స్థావరాలపై చేసింది, 8 మందే చనిపోయారు, 2 గల్లంతయ్యారని చెప్తుంది కదా. మరి దీనికి సంబంధించి వాస్తవాలు ఎప్పుడు, అంటే పాకిస్తాన్ ఎప్పుడు బయటపెట్టే అవకాశం ఉంది నిజంగా టెర్రరిస్టులు చనిపోయారన్న విషయం? ఎస్ శ్రవంతి, పాకిస్తాన్ కూడా ఎప్పుడు కూడా వక్రబుద్ధినే ప్రదర్శిస్తూ వస్తుంది. ఉగ్రవాదుల దాడులకు సంబంధించి పూర్తి గతంలో కూడా పహల్గాంకి సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి నేరుగా వీడియో క్లిప్పింగ్స్ అక్కడ పరిస్థితిని కూడా పూర్తిగా వివరించింది. అయినప్పటికీ పాకిస్తాను తమ తప్పును కప్పిపుచ్చుకునే విధంగా కేవలం 5 స్థావరాలపైన దాడి జరిగింది, ఇక్కడ కొంతమందే మరణించారు ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులకు స్థావరం ఇవ్వమని చెప్పి పాకిస్తాన్ చెప్తూనే మళ్ళీ 5 స్థావరాలపైన దాడులు జరిగాయని చెప్పి కూడా ప్రపంచ దేశాలకు ఒక అబద్ధం అసత్య ప్రచారం చేస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా వక్రబుద్ధి ప్రదర్శిస్తుంది. గతంలో మనం చూసాం రక్షణ మంత్రి నేరుగా పాకిస్తాన్ రక్షణ మంత్రే ఒప్పుకున్నాడు. ఏది గత కొంతకాలంగా కూడా పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు, వారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వారు ఇక్కడే స్థావరం ఉన్నారని ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ దాన్ని ఆ మాటలను వక్రీకరించారు. ఈ రోజు కూడా పాకిస్తాను తమ వంకర బుద్ధిని ఆ రకంగానే చూపిస్తుంది. ఉగ్రదాడికి సంబంధించి కూడా మాకు ప్రమేయం లేదని చెప్తూనే ఇంతమంది ఉగ్రవాదులను తమ దేశంలో పెంచి పోషిస్తూ ఇటు భారత్ చేసిన దాడిని కూడా ఒక హేళనగా చేసే విధంగా పాకిస్తాన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి తగినట్టు గుణపాఠం ఇటు భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్పింది. ఎప్పటికైతే పాకిస్తాన్కు సంబంధించిన ప్రధాని కానీ అక్కడ రక్షణ శాఖ మంత్రి కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ను ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్యలో కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ తన పరువును కూడా తీసుకుంది. అక్కడ ఉగ్రవాదులు లేరు అని చెప్తూనే ఇంతమంది ఉగ్రస్థావరాలు ఉన్నాయని చెప్పి నేరుగా భారత్ అందరి సమక్షంలో చూపివ్వడంతో నేరుగా పాకిస్తాన్ పరువు కూడా అక్కడ పోయింది. అయినప్పటికీ కూడా దాడి జరగలేదు, కేవలం 5 స్థావరాలపైన జరిగాయి, 5గురే చనిపోయినారు, ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు పాకిస్తాన్ చెప్పడం పైన ఇటు భారత్కు సంబంధించినటువంటి నెటిజన్స్ కానీ ప్రజలు కానీ కొంతమంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాకిస్తాన్ వంకర బుద్ధిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మారాలంటూ కూడా అనేక దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నేరుగా జరిగినటువంటి ఉగ్రవాదులకు శిక్షణ పాకిస్తాన్లో జరుగుతున్నది. ఆ స్థావరాలను గుర్తించి ఆపరేషన్ సింధూర్ భారత్ చేస్తే పాకిస్తాన్ మాత్రం కొన్ని స్థావరాలు ధ్వంసమైనవి, వాటితో మాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతుండో ఇటు భారత సైన్యం కానీ మిగతా దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా దీన్ని తీవ్ర స్థాయిలోనైతే ఖండిస్తున్నారు. మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రతి ఒక్కటి జరిగినటువంటి దాడులకు సంబంధించి 9 చోట్ల పూర్తి స్థాయిలో భారత్ ఆర్మీ ఏదైతే వైమానిక దాడికి సంబంధించి మొత్తంగా కూడా అన్ని వివరాలను కూడా ఇటు భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వం అయితే బయటపెట్టింది. శ్రీవంతి.